హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలామందికి సందేహం ఉండే అంశం ఇది. పరీక్షల్లో ఈ ప్రశ్న కానీ వచ్చినప్పుడు చాలామంది తప్పు పెట్టి తర్వాత బాధపడేటువంటి అంశం. అలాంటి తప్పు మీరు ఎవరో కూడా చేయకుండా తేలిగ్గా మీకు వివరిస్తాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు అందిస్తాను. ముందుగా అంశంలోకి వెళ్తే, మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం అందరూ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశం ఉపద, ఉత్తమం, ఉపోత్తమం. అసలు ఉపదను ఎలా గుర్తించాలి, ఉత్తమాన్ని, ఉపోత్తమాన్ని ఎలా గుర్తించాలో మీకు వివరంగా చెప్తాను. అదేవిధంగా లాజిక్ కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా ఉపద. ఉపద అంటే తుది వర్ణానికి ముందున్న వర్ణం ఉపద. అసలు తుది అంటే ఏంటి? తుది అంటే చివర అని అర్థం. చివర వర్ణానికి అంటే చివర ఉన్నటువంటి అక్షరానికి, వర్ణము అంటే అక్షరం అని అర్థం, చివర ఉన్న అక్షరానికి ముందున్నటువంటి అక్షరం ఉపద అన్నమాట. మనకి ఇక్కడ ఉదాహరణ చూసుకుంటే భావి అన్నాం. భావిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? సాధారణంగా ఎవరైనా ఏమంటారంటే భావి అనగానే 2 అక్షరాలు ఉన్నాయి అంటారు. కానీ భావిలో ఉన్నటువంటి అక్షరాలని మనం గమనించినట్లయితే ఉబ్ ప్లస్ ఆ ప్లస్ ఉ ప్లస్ ఈ. అంటే ఇక్కడ మనకి 1, 2, 3, 4 మొత్తం కూడా 4 అక్షరాలు ఉన్నాయి. అయితే తుది వర్ణము, తుది అంటే చివర. ఇక్కడ చివర ఉన్నటువంటి అక్షరం ఏంటి? 4 అక్షరాల్లో ఈ. ఈ అనేటువంటిది చివర ఉన్నటువంటి అక్షరం. ఈ చివర ఉన్నటువంటి అక్షరానికి ముందు ఈకి ముందేముంది? ఉ అనేటువంటిది ఉంది, వా ఉంది. అంటే ఇక్కడ వా అనేటువంటిది ఏమవుద్దంటే ఉపద అవుతుంది. ఏమవుద్దండి? ఉపద అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా ఒక పదం అనేటువంటి ఇచ్చినప్పుడు ఆ పదంలో ఉపద ఎలా గుర్తించాలి అన్నప్పుడు ఉపద ఏం లేదండి, ఆ పదాన్ని మనం విడదీసుకో. తరువాత ఉత్తమం, ఉపోత్తమం. ఈ రెండిట్లకి వ్యత్యాసం అనేటువంటి చెప్తాను, జాగ్రత్త వినండి. దీనికి చిన్న వివరణ అనేటువంటి ఉంది. ఏంటంటే 3 కానీ అంతకన్నా ఎక్కువ కానీ అచ్చులు ఉన్న పదంలో చివరి అచ్చు ఉత్తమం. అంటే 3 కానీ అంతకన్నా ఎక్కువ అచ్చులున్నా, అంటే 3 కానీ ఎక్కువ కానీ అచ్చులు ఉండాలి దానిలో. ఇప్పుడు మనం ఇందాక విడదీసాం. ఇందాక భావి అనేటువంటి విడదీసినప్పుడు ఏమైంది? అక్కడ ఎన్ని అచ్చులు ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఏమంటున్నాడు? 3 కానీ అంతకన్నా ఎక్కువ కానీ అచ్చులు ఉండాలి. అంటే దీనిలో మనం గుర్తించలేం భావిలో. కాబట్టి ఇక్కడ 3 కానీ అంతకన్నా ఎక్కువ కానీ అచ్చులు అనేటువంటి ఉండాలి. అచ్చులు అంటే మీకు అందరికి ఐడియా ఉన్నదే, ఆ నుంచి వరకు ఉండేటువంటి వాటిని అచ్చులు అంటారని. ఇక్కడ 3 కానీ అంతకన్నా ఎక్కువ అచ్చులు అనేటువంటి ఉన్నప్పుడు చివర ఉన్నటువంటి అచ్చుని ఉత్తమం అంటారు. ఉత్తమానికి ముందున్న అచ్చు అంటే ఉత్తమం అనేటువంటి దానికి ముందున్నటువంటి అచ్చునేమో ఉపోత్తమం అంటారు. ఉదాహరణకు మీకు ఇక్కడ వివరణగా చెప్తాను, జాగ్రత్త. కలికి అనేటువంటి తీసుకున్నాం. కలికిని మనం ఎలా తీయచ్చు? క్ ప్లస్ ఆ, ల్ ప్లస్ ఈ, క్ ప్లస్ ఈ. దీనిలో ఎన్ని అచ్చులు ఉన్నాయి? ఈ అనేటువంటి ఒకటి ఉంది, ఈ అనేటువంటి ఒకటి ఉంది, ఆ అంటే మొదట్లో ఆ ఉంది, తర్వాత ఈ ఉంది, మళ్ళీ ఈ అనేటువంటి ఉంది. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని అచ్చులు ఉన్నాయి? 3 అచ్చులు అనేటువంటి ఉన్నాయి. చివర ఉన్నటువంటి అచ్చు ఏంటి? ఈ. ఈ అంటే చెప్పాం కదా, 3 కానీ అంతకన్నా ఎక్కువ కానీ అచ్చులు ఉన్నటువంటి పదంలో చివరి ఉన్నటువంటి అచ్చు. దీనిలో చివరి ఉన్నటువంటి అచ్చు ఏంటి? ఈ. అంటే మొదటి ఈ ఉంది, లాస్ట్లో చూడండి ఈ అనేటువంటి ఉంది. ఈ అనేటువంటిది ఏమవుతుందంటే ఉత్తమం అవుతుంది. తరువాత ఉపోత్తమం అంటే ఏంటి? ఏమని చెప్పాము? ఉత్తమానికి తరువాత ఉన్నట్టు అంటే ముందున్నటువంటి, ఉత్తమానికి ముందున్నటువంటి అచ్చు అనేటువంటి ఉపోత్తమం అవుద్దన్నాం. కాబట్టి ఇక్కడ ఈ అనేటువంటిది ఏమవుద్దంటే ఉపోత్తమం అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. కలికిలో ఎన్ని అచ్చులు ఉన్నాయి? కాలో ఒక ఆ, లీలో ఈ, కీలో ఈ. కీలో ఉన్నటువంటి ఈ అనేటువంటిది ఉత్తమం, లీలో ఉన్నటువంటి ఈ అనేటువంటిది ఉపోత్తమం.
ఇక్కడ మనం గమనించినట్లయితే దీనిలో ఉపద ఏంటయ్యా అంటే తుది వర్ణం అంటే లాస్ట్ వర్ణం ఏంటి ఈ కదా, ఈకి తర్వాత ఉన్నటువంటి అక్షరం అనేటువంటిదే కదా ఉపద అంటే. ఇక్కడ క అనేటువంటిది ఏమవుద్దంటే ఉపద అవుతుంది. ఏమవుద్దండి ఉపద అనేటువంటిది అవుద్దన్నమాట. గమనించాలి అందరూ కూడా జాగ్రత్తగా. మీకు ఇప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా చిన్న లాజిక్ అనేటువంటి చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఉపదకి ఉత్తమానికి ఉపోత్తమానికి వ్యత్యాసం ఏంటంటే ఉపద ఎప్పటికీ కూడా హల్లే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఉపద అనేది ఎప్పటికీ కూడా హల్లే అవుతుంది. ఉత్తమం కానీ ఉపోత్తమం కానీ ఎప్పటికీ కూడా అచ్చులై ఉంటాయి. ఏమై ఉంటాయండి అచ్చులై ఉంటాయి. కాబట్టి ఈ విషయం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. కొద్దిగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా ఈ ఉదాహరణలు చేయండి, సమాధానాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.